డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించిన బీఈ బీటెక్ మరి అన్ని బ్రాంచెస్ ఆల్మోస్ట్ ఆల్ సివిల్ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కంప్యూటర్ సైన్స్ అన్ని కోర్ బ్రాంచెస్ కూడా కలిపి వీళ్ళు మరి నోటిఫికేషన్ అయితే 14వ తారీఖున రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేశాను నేను. ఇది 31వ తారీఖు లాస్ట్ డేట్ అమ్మ, గుర్తుపెట్టుకుని. ఇది డీటెయిల్డ్ వీడియో. ఇంతకుముందు బ్రీఫ్గా నేను 2 minutes 3 minutes వీడియో చేయడం జరిగింది. అప్పుడు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అది. ఇప్పుడు మొత్తము డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అయితే వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమేమి కావాలి. ఇప్పుడు మీరు కెమికల్ జారాలనుకోండి, ఏ బ్రాంచ్ వాళ్ళు కెమికల్ బీఈ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్, దీనిలో కెమికల్ కానీ పెట్రో కెమికల్ కానీ ఎనీ బ్రాంచెస్ మరి ఎస్సీ ఎస్టీ పిల్లలకు 55% ఎక్కువ ఉండాలి. మరి ఓసీ అదర్స్ పిల్లలకు 65% ఎక్కువ ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఎస్సీ ఎస్టీ మొత్తానికి ఇది సివిల్ ఎన్విరాన్మెంటల్ మొత్తము దీనిలో ఒకే బ్రాంచ్ సివిల్ ఇంజనీరింగ్. సివిల్లో రిలేటెడ్ ఏ బ్రాంచ్ చేసినా మీరు ఓకే, నో ప్రాబ్లం. ఇక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి వాళ్ళు అయితే సిఎస్సి కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఏఎంఎల్ వీటికి కూడా వీళ్ళు ఎలిజిబిలిటీ ఇస్తారనమాట. సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. సపోజ్ ఇక సిఎస్సిలో చాలా బ్రాంచ్లు, అన్ని బ్రాంచ్లకి అవును కంప్యూటర్ సైన్స్ నెట్వర్క్స్ ఇవి బ్రాంచ్ వచ్చేసి మనకి విఎన్ఆర్లోనే ఉంది. ఎక్కువ బ్రాంచ్ లేవు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా మరి అందరు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇవన్నీ కూడా ఈ బ్రాంచెస్కి ఇది కోర్ బ్రాంచెస్ అమ్మ. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అంటే ఈసీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ అంటే మరి ఇన్స్ట్రుమెంటేషన్ అంటే కంట్రోలు, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషను అని ప్రతిదానికి తోకలు ఏకలు ఉన్నాయి కదా. ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ అంటే కంట్రోల్, ఈ విధంగా అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. మెకానికల్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్. ఇక మెకానికల్లో ఏదైనా ప్రొడక్షన్ ఇండస్ట్రీలో కూడా ఎలిజిబిలిటీ వస్తారు. మెకానికల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ మెకానికల్ ఇవన్నీ కూడా మరి ప్రొడక్షన్ మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ప్రొడక్షన్ కూడా వస్తారమ్మా, అది గుర్తుపెట్టుకొని. తర్వాత ఇది లా ఆఫీసర్స్ ఎంబీఏ వాళ్ళకి ఇవన్నీ కూడా ఇవ్వటం అయితే జరిగింది. ఇక్కడ పోస్టులు ఏ విధంగా ఉన్నాయో కెమిస్ట్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చమ్మా. కెమిస్ట్రీ క్వాలిటీ కంట్రోల్ కెమిస్ట్రీ, తర్వాత ఇన్స్టిట్యూట్ ఎంఎస్సి కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. డిప్లొమా బీఈ బీటెక్ ఎంఎస్సి కెమిస్ట్రీ వీళ్ళందరూ కూడా డిప్లొమా స్టూడెంట్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ పవర్ సిస్టమ్స్ ఇండస్ట్రియల్ మెకానికల్ డిప్లొమా ఈ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. సేఫ్టీ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఆఫీసర్స్ అది కేటగిరీ వేరు. ఇంజనీరింగ్ గ్రేడ్ ఏ బీఈ బీటెక్ కానీ ఎంఈ ఎంటెక్ ఇవన్నీ కూడా చేసి ఉండాలి, నో ప్రాబ్లం. ఇది డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్స్ అనమాట. మీకు దీని లింక్ను కూడా నేను ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అనేది కూడా మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇంజనీర్స్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ 26 పోస్టులు ఉన్నాయి. మరి డిప్లొమా వాళ్ళకి 26, ఆఫీసర్ మార్క్ 28, లా ఆఫీసర్ ఇవన్నీ కూడా మరి 26 పోస్టులు అయితే ఉన్నాయి స్టూడెంట్స్కి. ఇది చూడండి, ఇక్కడ ఏజ్లో కూడా రిలాక్సేషన్ ఉంటుంది, దానిలో నో ప్రాబ్లం. మీకు మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లా అయితే 2 years ఎక్స్పీరియన్స్ అయితే స్టూడెంట్స్కి అయితే ఉండాలి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి వీళ్ళైతే డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. చూసుకొని మనము ఇష్యూ ఆఫ్ అడ్మిట్ కార్డు 15వ తారీఖుని సెప్టెంబర్ని ఇస్తారు. మనకి ఎగ్జామినేషన్ 24 సెప్టెంబరు. తర్వాత ఎండ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 3వ తారీఖు సెప్టెంబర్ 3వ తారీఖు అయితే వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. ఎండ్ డేటు 3వ తారీఖు ఇస్తారు. 24 సిబిటి ఎగ్జామ్ సెప్టెంబరు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి రిజర్వేషన్ అన్నీ వర్తిస్తాయి, నో ప్రాబ్లం. మరి స్టూడెంట్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మనకి లాజికల్ రీజనింగ్ 20 మరి 15 మార్కులు 60 minutes ఇస్తారు. డొమైన్ నాలెడ్జ్ వచ్చేసి 90 నిమిషాలు డొమైన్ 50-50 దాదాపు ఇక్కడ 100 క్వశ్చన్లు ఉంటాయంట. 50 ఏమో డొమైన్ నాలెడ్జ్, 50 ఏమో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, వెర్బలబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా టెస్ట్ చేయటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఈ విధంగా ఉన్నాయి. ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి హైదరాబాద్ తెలంగాణ తెలంగాణ వాళ్ళకైతే మనకి ఏపీలో అయితే విశాఖపట్నం, విజయనగరం,
తెలంగాణలో వరంగల్ ఇవన్నీ కూడా మరి సెంటర్స్ అయితే ఉన్నాయి. విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ, వరంగల్, ఈ విధంగా రాజమండ్రి ఉందమ్మ స్టూడెంట్స్. రాజమండ్రి అప్లై చేసుకోవచ్చు. గుంటూరు, రాజమండ్రి, ఇవన్నీ హైదరాబాదు, ఇవన్నీ కూడా కడప, ఇవన్నీ కూడా అప్లై చేసుకుని మీరు సెంటర్స్ పెట్టుకోండి. మీ దగ్గర ఉన్న నియరెస్ట్ ప్లేసు సెంటర్స్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఇది స్టూడెంట్స్ విజయవాడ లేదు, విజయవాడ సెంటర్ లేదండి. విజయనగరం, విశాఖపట్నం మాత్రం ఇచ్చారు. మరి పూణే, రాయ్పూర్, గుంటూరు, గురుగ్రామ్, హైదరాబాద్ ఇచ్చారు, కడప ఇచ్చారు, లక్నో, మథురాయ్, ఇవన్నీ కూడా సెంటర్స్ ఇవ్వటం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇది భువనేశ్వర్, చెన్నై వాళ్ళకి చెన్నై ఇచ్చారు. ఇది ఓవరాల్గా స్టూడెంట్స్ ఈ విధంగా ఉంది. షార్ట్ లిస్టింగ్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని మెరిట్ లిస్ట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. గ్రూప్ డిస్కషన్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ కూడా. అప్లికేషన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఇట్లా డీటెయిల్స్కి వెళ్ళండి. దీనిలో మరి ఏమేమి అడుగుతారో ఒకసారి. ఆన్లైన్ అప్లికేషను, ది రెలవెంట్ లింక్ టు అప్లై ఆన్లైన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇండియన్ ఆయిల్ వెబ్సైట్. ఇది ఇక్కడ వెళ్ళినట్టయితే మీకు ఆన్లైన్ వెబ్సైట్, దీన్ని క్లిక్ చేద్దాం, చూద్దాం అసలు ఏమేమి వస్తాయి. మరి ఆన్లైన్లో మనము అప్లై చేయాలంటే ఇది లేటెస్ట్ IOCL.com లేటెస్ట్ జాబ్ ఓపెనింగ్. IOCL.comకి వెళ్తే మీకు ఆన్లైన్లో వచ్చే అవకాశం అయితే. మరి బాండ్ కూడా రాయాల్సి ఉంది. మరి ఆల్రెడీ శాలరీ అయితే దాదాపు 18.4 lakhs పర్ యానం అమ్మ. శాలరీ 18.4 lakhs పర్ యానం. డిప్లొమా స్టూడెంట్స్, MSc స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఈ లింక్ని మన డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాను. ఇది కాపీ చేసుకుని నేను లింక్ని మన డిస్క్రిప్షన్లో కూడా స్టూడెంట్స్కి లేటెస్ట్ జాబ్ ఓపెనింగ్ అని ఉంది కదా, దీన్ని నేను ఇవ్వడానికి ప్రయత్నం. అదేవిధంగా దీన్ని ట్రై చేద్దాం, ఓపెన్ చేసి అసలు ఆ వీడియో ఆన్లైన్లో ఏ విధంగా ఓపెన్ అయిందో ఒకసారి చూసేద్దాం. ఇక్కడ మీరు లేటెస్ట్ ఇక్కడ ఆన్లైన్ ఇచ్చేసారమ్మా, ఆన్లైన్ వచ్చేసింది. మరి 14 నుంచి 3వ తారీఖు మనం ఇక్కడ లింక్ క్లిక్ చేసినట్టయితే నేను ఇది డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఈ లింక్ని కూడా ఇచ్చేస్తాను. ఆన్లైన్ అప్లై చేయటం ఎలా అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, ఇక్కడికి వెళ్ళినప్పుడు మీకు అన్నీ ఉన్నాయి, డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ డీటెయిల్స్ చూసుకోండి. మరి ఆన్లైన్ అప్లై చేయటం ఎలా, మరి IOCL కంప్లీట్, మరి 14, 3వ తారీఖు క్లోజర్ ఆఫ్ అప్లికేషను ఈ విధంగా వచ్చింది. హౌ టు అప్లై ఈ విధంగా ఇంపార్టెంట్ గైడ్లైన్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్ క్లిక్ టు న్యూ రిజిస్ట్రేషన్ చూసుకోండి అమ్మ. న్యూ రిజిస్ట్రేషన్ ఇక్కడ క్లిక్ చేసినట్టయితే న్యూ రిజిస్ట్రేషన్ చూసుకోవాలి. ఇవన్నీ న్యూ రిజిస్ట్రేషన్ చూసుకొని సింపుల్గా మీరు నెక్స్ట్ అనుకుంటే మీకు వచ్చే అవకాశం ఉంది. సింపుల్ ఈజీగా మనం ఆన్లైన్ ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా నేను ఆన్లైన్లో ఏ విధంగా ఈ లింక్ అయితే ఇస్తాను, మీరు అప్లై చేసుకొని ప్రతి ఒక్కరు కూడా. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.